ఈ ప్యాటర్న్ మీరు కొన్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్యాటర్న్లో ఉన్న అంటే ఈ క్యూఆర్ కోడ్లో ఉన్న వీడియోని కంపల్సరీగా చూడాలి. ఓకేనా? ఒకటికి 2 సార్లు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసిన తర్వాత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి మీకు అందరు కూడా తెలుసు కదండి, మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్లో రెగ్యులర్గా వేసుకునే డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. చాలా మంది కూడా తీసుకున్నారు. అయితే ఈ డీప్ నెక్ బ్లౌజెస్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్లో ఈ ప్యాటర్న్స్ అయితే ఇప్పటి వరకు మీ ముందుకు అందుబాటులో ఉంచినాను కదా. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇదే డీప్ నెక్లోనే, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్కే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఫుల్ ప్రిన్స్ కట్ మోడల్లో ఇక్కడ పేపర్ ప్యాటర్న్స్ అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చినండి. అయితే ఈ ప్రిన్స్ కట్ ఎలా ఉంటుంది అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్కే ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి పైనుంచి కింద వరకు కంప్లీట్గా ఫుల్గా ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది. కింద షేప్ బెల్ట్ అట్లాంటిది ఏమి ఉండదు. పైనుంచి కింది వరకు మొత్తం కూడా ప్రిన్స్ కట్ మోడల్లో వచ్చేస్తుంది అనమాట. అయితే ఒకవేళ మీకు పైనుంచి కింది వరకు ప్రిన్స్ కట్ వద్దు, హాఫ్ వరకే ప్రిన్స్ కట్ కావాలి, కింద షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే ఏదైతే మీరు రెగ్యులర్గా ఇప్పటి వరకు తీసుకుంటున్న ఈ ప్యాటర్న్ ఉందో, అంటే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ ప్యాటర్న్ ఉందో, ఇదే ప్యాటర్న్తోనే హాఫ్ అంటే ఈ కప్ షేప్ వరకు ప్రిన్స్ కట్ వచ్చి కింద షేప్ బెల్ట్ వచ్చేలాగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా రెడీ చేసుకోవాలి అనే వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది పర్చేజ్ చేసిరు కాబట్టి ఈ 3 డాట్ వచ్చే ఈ కప్ షేప్ని ప్రిన్స్ కట్ వచ్చేలాగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ వరకు వచ్చేసరికి షేప్ బెల్ట్ అనేది రాదండి. దీనికి మొత్తం పైనుంచి కింద వరకు కంప్లీట్గా ఫుల్గా ప్రిన్స్ కట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రిన్స్ కట్ కటింగ్ ప్యాటర్న్ కూడా మొత్తం 8 సైజులో అవైలబుల్గా ఉన్నాయి అనమాట. మీకు అందరు కూడా తెలుసు కదా, నడుము లూజు ప్రకారంగానే మన బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్న విషయం. అయితే ఇది వచ్చేసి నడుము లూజు ప్రకారంగానే, అంటే 26 నడుము దగ్గర నుంచి 40 వరకు మొత్తం 8 సైజుల ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నడుము లూజు 26, 28, 30, 32, 34, 36, 38, 40 ఇలా మొత్తం 8 సైజుల ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అయితే ఇదేంటంటే మనకు ఖర్చులు అవన్నీ కూడా సపరేట్గా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ ఈ ప్యాటర్న్ వేసుకొని చుట్టూ డ్రా చేసి కట్ చేయొచ్చు, ఈజీగా దీన్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలి అనే వీడియో కోసం ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇస్తాను. ఈ క్యూఆర్ కోడ్లో ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ని వేసుకొని చుట్టూ కూడా ఎలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి, ప్రిన్స్ కట్ అంటే పైనుంచి కింద వరకు ఫుల్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా ఎలా రెడీ చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఉంటాయి. అదేవిధంగా ఇలా మీకు ఫుల్ ప్రిన్స్ కట్ వద్దు, ఇక్కడ వరకు కప్ షేప్ మాత్రమే ప్రిన్స్ కట్ కావాలి, కింద షేప్ బెల్ట్ కావాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. దాని లింక్ వచ్చి కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఆల్రెడీ ఈ 3 డాట్ బ్లౌజ్ ప్యాటర్న్ ఏదైతే తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి దీన్ని ప్రిన్స్ కట్ వచ్చేలా కూడా మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఒకవేళ ఫుల్ ప్రిన్స్ కట్ కావాలి, లేదు అంటే హాఫ్ ప్రిన్స్ కట్ వచ్చి షేప్ బెల్ట్ కూడా కావాలి అనుకుంటే ఈ రెగ్యులర్గా వేసుకునే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ ప్యాటర్న్ కూడా మీరు కొనాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు మాకు కంప్లీట్గా పైనుంచి కింది వరకు ప్రిన్స్ కట్టే కావాలి అనుకుంటే ఈ రోజు చూపిస్తున్న ఈ ప్యాటర్న్ అయితే మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయితే ఈ ప్యాటర్న్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 4 పీసెస్ అనేవి వస్తాయండి. బ్యాక్ పార్ట్ వరకు వచ్చేసరికి ఇలా ఒక పీస్ అయితే వస్తుంది, డీప్ నెక్ ఉంటుంది. ఇది కంప్లీట్గా బ్యాక్ పార్ట్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి 2 పీసెస్ వస్తాయి అనమాట. దీనికి షేప్ బెల్ట్ అయితే రాదండి, పైనుంచి కింది వరకు ప్రిన్స్ కట్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి జస్ట్ 2 పీసెస్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఒక హ్యాండ్ పీస్ కూడా నేను ఇక్కడ మీడియం హ్యాండ్ పీస్ అయితే ఇస్తున్నాను. ఈ హ్యాండ్తో మనం నార్మల్గా మీడియం హ్యాండ్ ఉంటుంది కదా, మీరు మోచేతి వరకు కావాలన్నా లేదంటే షార్ట్ హ్యాండ్ కావాలన్నా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ని ఈజీగా ఎలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవాలనే దానికోసం మీకు ఒక క్యూఆర్ కోడ్ కూడా వస్తుంది. ఈ ప్యాటర్న్ మీరు కొన్న తర్వాత మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఈ ప్యాటర్న్లో ఉన్న అంటే ఈ క్యూఆర్ కోడ్లో ఉన్న వీడియోని కంపల్సరీగా చూడాలి. ఓకేనా? ఒకటికి 2 సార్లు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసిన తర్వాత ఈ ప్యాటర్న్ వేసుకొని మీరు లైనింగ్ బ్లౌజ్ కావచ్చు, సాదా బ్లౌజ్ కావచ్చు, మీరు ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియో చూసి ఈ ప్యాటర్న్ వేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మీకు అందరికి కూడా ఏదైతే రెగ్యులర్గా వేసుకునే 3 డాట్ విత్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ ప్యాటర్న్తో పాటుగా ఈరోజు మీ ముందుకు ఫుల్ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కూడా అందుబాటులోకి వచ్చేసింది కదా. మీరు ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కుట్టాలనుకున్నా, లేదంటే కస్టమర్ బ్లౌజెస్ మీరు కుట్టాలనుకున్నా కూడా ఈ ప్రిన్స్ కట్ ప్యాటర్న్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టిరు అంటే ఈ ప్యాటర్న్ ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి, అదే విధంగా పేమెంట్ చేయాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ మా టీం మీకు ఇస్తారు. అయితే ఈ ప్యాటర్న్ ప్రైస్ వరకు వచ్చేసరికి ఒక ప్యాటర్న్ మీరు తీసుకోవాలి అనుకుంటే
299 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ 2 ప్యాటర్న్స్ తీసుకోవాలి అనుకుంటే 499 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ 4 ప్యాటర్న్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 799 ప్లస్ 100 రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మన దగ్గర ఉన్న మొత్తం 8 సైజుల ఈ ప్యాటర్న్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే 1199 అంటే 1199 రూపీస్కి ఈ మొత్తం ప్యాటర్న్స్ అయితే వచ్చేసేయండి. ఈ టోటల్ ప్యాటర్న్స్ తీసుకున్న వాళ్ళకి కొరియర్ ఛార్జెస్ అయితే ఏముండవు, ఫ్రీ షిప్పింగ్ తోనే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంకెందుకండి లేటు, ఈ ఫుల్ ప్రిన్స్ కట్ పై నుంచి కింది వరకు కంప్లీట్ గా ప్రిన్స్ కట్ ప్యాటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేసి ఈ ప్యాటర్న్స్ అనేది మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అదే విధంగా ఈ 3 డాట్ విత్ షేప్ బెట్ ఉన్న ప్యాటర్న్ తోనే ప్రిన్స్ కట్ వచ్చేలాగా ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అనే వీడియో కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.